నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకోవడం, అలాగే గ్రీన్స్ తోటలో మిగిలినటువంటి పచ్చాకులు ఎండుటాకులతోటి కంపోస్ట్ తయారు చేసుకునే పద్ధతి చెప్పాం. అయితే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకున్నప్పుడు చాలామంది కంప్లైంట్ ఏంటంటే అదే జిగురుగా ఉంటుంది, కంపోస్ట్ తయారవట్లేదు, అలాగే పురుగులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం ఫండమెంటల్ రాంగ్ చేస్తున్నాం అన్నమాట. అంటే యాక్చువల్గా మన కంపోస్టు తయారయ్యేటప్పటికి ఎలాగంటే పొడి పొడిలాడుతూ ఉండాలి. అలా కాకుండా జిగురుగా ఉంది అంటే కంపోస్ట్ తయారవ్వదు. ఇంకొకప్పుడు ఏంటంటే కంపోస్ట్ తయారీలో మనకు కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తుంటాయి. అలా కనిపించకపోయినా కూడా అది కంపోస్ట్ తయారవ్వట్లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎలా చేయాలి అనేది మీకు తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. ఇలాగ ఒక కన్నాలు పెట్టినటువంటి ఒక కంటైనర్ ఏదో ఒకటి తీసుకోండి. కింద కన్నాలు ఉండాలి, ఆ కంటైనర్ తీసుకోండి. దానికి నీరు కింద లిక్విడ్ వస్తుంది కదా, లిక్విడ్ ఊజింగ్ కోసం కింద బకెట్ ఏదన్నా పెట్టుకోండి. ఏ షేప్ అన్నా తీసుకోవచ్చు, రకరకాల షేపుల్లో చేస్తారు. నాకు ఇది అవైలబిలిటీ ఉంది కాబట్టి చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలంటే ఇలాగ బ్రౌన్ అట్టలు ఉంటాయి కదా, దానిని మనం కింద వేసుకోవాలి. ఫస్ట్ బ్రౌన్స్ వేయాలన్నమాట. అట్లు కానీ ఎండుటాకులు కానీ ఏది ఉంటే అది, రంపం పొట్టు కూడా వాడుకోవచ్చు. తర్వాత కిచెన్ వేస్ట్, మీ ఇంట్లో తయారైనటువంటి కిచెన్ వేస్ట్ దాని మీద పరచాలి. దాన్ని శుభ్రంగా పరచాలి. అంటే ఇగుడిగులు కాకుండా కరెక్ట్గా సమానంగా పరుచుకుని దానిపైన మళ్ళీ బ్రౌన్స్ వేయచ్చు. బ్రౌన్స్ అంటే అట్ట ముక్కలు, బ్రౌన్ అట్టలు మనకు బాగా దొరుకుతాయి. అలాగే రంపం పొట్టు దొరుకుతుంది, అలాగే ఊక దొరుకుతుంది, ఎండుటాకులు దొరుకుతాయి, వేరుశనగ పైన తొక్కలు ఉంటాయి. న్యూస్ ప్రింట్ కాకుండా మామూలు పేపర్లు దొరుకుతాయి, అవి చిన్న చిన్న ముక్కలు కింద చేసి అలా చాలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక పొర కిచెన్ వేస్ట్ వేయండి. ఇలాగా కిచెన్ వేస్ట్ ఒకటి బ్రౌన్స్. ఇక్కడ ఒక పద్ధతి పాటించాలి. ఏంటంటే కిచెన్ వేస్ట్ ఒక వంతు ఉంటే 3 వంతులు బ్రౌన్స్ వేయాలి. అంటే ఒక వంతే కిచెన్ వేస్ట్ వేస్తే 3 వంతులు బ్రౌన్. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక వంతు కిచెన్ వేస్ట్. అంటే 30% కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, 70% ఇది ఉండాలి. ఏంటి మన బ్రౌన్స్ ఉండాలి. బ్రౌన్స్ అంటే అట్ట ముక్కలు అనేసి, రంపం పొట్టు అనేసి, అలాగే 1:3, సరే పర్సంటేజ్ కాకుండా 1:3, 3 అంటే ఒక వంతు ఇదైతే 3 అది. ఆ విధంగా ఉంచుకుంటే బ్రౌన్స్ ఎక్కువ ఉండాలి. మర్చిపోకుండా బ్రౌన్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మీకు కంప్లీట్ కంపోస్ట్ అవుతుంది. పొడిపొళ్ళాడుతున్నట్టు కంపోస్టు, పురుగులు వచ్చినా చచ్చిపోతాయి. ఇది తయారయ్యేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా, దీంట్లో గాలి తగిలేలాగా మనం పెట్టాలి. లాస్ట్లో ఏం చేస్తామంటే ఈ కంప్లీట్గా ఇది అయిపోయిన తర్వాత పైన మట్టి ఉంటుంది కదా, మామూలుగా గార్డెన్ సాయిల్ వేసేసి శుభ్రంగా దాన్ని ఇలా ఎందుకు చేస్తామంటే ఈ ఈగలు దోమలు వాడకుండా మళ్ళీ ఈ గుడ్లు పెడితే ఏమి లాభాల కింద తయారవుతాయి, గ్రబ్స్ కింద. కాబట్టి ఇలా ఫుల్గా మూసేసి దీనిపైన ఓడబ్ల్యూడిసి తయారైనటువంటి నీళ్లు, డికంపోజర్ కదా ఇది, కంపోస్టింగ్ చేసి లిక్విడ్ అనమాట ఓడబ్ల్యూడిసి అంటే. లేదనుకోండి పల్లట మజ్జిగ వేసేయండి. లేదంటే ఏది లేకపోతే బెల్లం కలిపిన నీళ్ళు కూడా వేసేయండి. వేసేసి ఒక అలాగా మూత పెట్టేస్తే ఒక 20 రోజుల 25 రోజుల్లో ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ 25 రోజుల తర్వాత తీసి చూస్తే వేడిగా ఉంటుంది అనమాట. ఈ వేడి ముఖ్యం, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేయి పెడుతుంటే ఎంత వేడి ఉంటే అంత వేడి ఉందన్నమాట. కనుక కంపోస్ట్ అవ్వలేదు. కంపోస్ట్ ఎప్పుడవుతుంది, వేడి తగ్గిపోవాలి దీంట్లో, అప్పుడే పూర్తిగా కంపోస్ట్ అయినట్టు. ఈ వేడి ఎప్పుడు పడుతుంది, 1:3 రేషియోలో ఉన్నప్పుడే. అంటే బ్రౌన్స్ ఎక్కువ ఉండి కిచెన్ వేస్ట్ 3వ వంతు ఉన్నప్పుడే మీకు ఇలా తయారవుతుంది. లేదా జిగురు కింద జిడ్డు కింద ఉండి కంపోస్టింగ్ అవ్వదు, అది అలా కుళ్ళిపోతుంటుంది అంతే ఎంతకాలం అయినా సరే. అది మొక్కలకు వాడి చాలా తర్వాత దాంట్లో గ్రబ్స్ తయారవుతాయి, పురుగులు తయారై మొక్కలు కూడా నాశనం చేస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా 25 డేస్కి నాకు ఇలాగ వచ్చింది. ఇంకా వేడి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మూసి పెట్టేసి కరెక్ట్గా 40 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, చల్లబడింది. ఇంకా ఏ విధమైనటువంటి ఇందులో వేడి లేదు. అంటే కంపోస్ట్ మట్టి వాసన వస్తుంటుంది అనమాట, కుళ్ళి వాసన అసలు ఉండదు. ఈ టైంలో మంచి మట్టి వాసన వస్తూ ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా తయారైందనమాట. ఈ కింద లిక్విడ్ కొంత మనం వేసినప్పుడు అది లిక్విడ్ కింద బకెట్లోకి వెళ్తే తీసి మనం వాడేసుకోవచ్చు. మీకు తెలుసు కదా దాన్ని ఎలా డైల్యూట్ చేసి మొక్కలు వేసుకోవాలో. ఈ పైన ఉన్న దాని గురించి చూపిస్తాను, చాలామందికి డౌట్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం బాగా చల్లబడిపోయింది కదా, చల్లబడిపోయిన తర్వాత ఇందులో మనం బయోకల్చర్స్ వేసుకోవచ్చు. బయోకల్చర్స్ అంటే ఏంటి, ట్రైకోడర్మా, సుడోమోనాసు, వ్యామ్, ఎన్పికే బ్యాక్టీరియా, అలాగే ప్యాసిలోమైసిస్, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ బయో ఫంగస్లు ఉంటాయి. అవి ఇందులో వేసి దీన్ని మళ్ళీ ఒక 10 రోజులు అలా ఉంచామంటే ఇదంతా డెవలప్ అవుద్ది. ఈ మొత్తం కంపోస్ట్ అంతా కూడా అవి డెవలప్ అవుతాయి అన్నమాట.
అలా డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం మొక్కలకి వేసుకున్నాం అనుకోండి, ఎన్రిచ్డ్ కంపోస్ట్, ఎన్రిచ్డ్ విత్ బయో బ్యాక్టీరియా అండ్ న్యూట్రియంట్స్. చూసారు కదా, సుడోమోనాస్ వేస్తున్నాను. ఎప్పుడు వేయాలంటే మీరు వేడివేడిగా ఉన్నప్పుడు వేసారనుకోండి, ఇందులో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోద్ది. మొత్తం కంపోస్టు కంప్లీట్ అయిపోవాలి. కంపోస్ట్ కంప్లీట్ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది? ఆ వేడి తగ్గిపోద్ది. లోన ఇలా మీరు మట్టిలో చేయి పెట్టి తీస్తే వేడి తగలదు, చల్లగా ఉంటుంది. చల్లగా ఉండి మట్టి వాసన వస్తుందన్నమాట. అలా వచ్చిందంటే కంపోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బయో బ్యాక్టీరియల్ కల్చర్స్ అన్నీ కలిపేసి కొద్దిగా దాన్ని తడిచేసి దాంట్లో కొద్దిగా ఓడబ్ల్యూడిసి కూడా వేయచ్చు మళ్ళీ, ఎందుకంటే ఓడబ్ల్యూడిసిలో కూడా బ్యాక్టీరియా మంచిది ఉంటుంది. అది కూడా ఇందులో డెవలప్ అవుద్ది. అది అంటే మరీ ఎక్కువ వేసి కూడా తడిగా ఉండాలి అంతే. విపరీతంగా నీళ్ళు వేసేసి కింద కారిపోయేలా కాకుండా జస్ట్ దాన్ని అలాగే తడిపిలాగా వేసుకుని కొద్దిగా తడిగా ఉండేలాగా, నీరు ఎక్కువ కాకుండా తడిసిలాగా వేసుకుని దాంట్లో దాన్ని మళ్ళీ ఇంకొక 10 days ఆ విధంగా మూత పెట్టేసి చల్లటి నీళ్ళలో, ఎండలో పెట్టకూడదు, చల్లటి నీళ్ళలో పెడితే ప్యాసిలోమైసిస్ కూడా యాడ్ చేస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి ఈ నెమటోడ్స్ కూడా రావు దీంట్లో. దీనంతా ప్యాసిలోమైసిస్ డెవలప్ అయ్యి నెమటోడ్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి పైకి కింద కలిపేస్తే ఏమవుతుంది, మొత్తం అంతా దాంట్లో డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. అలా 10 days పక్కన పెట్టేస్తాం కదా మూత పెట్టి. అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఈ బ్యాక్టీరియా అంతా డెవలప్ అయ్యి మొత్తం మట్టి నిండా పట్టుకుంటాం అనమాట. అప్పుడు ఆ కంపోస్ట్ మనం వాడుకుంటే దాని నిండా బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, మంచి కంపోస్ట్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చేసుకోండి. దీన్ని మనం 45 daysకి తయారైపోయింది కంప్లీట్గా. 45 days తర్వాత ఇంకొక 10 days ఉంచాం. 55 daysకి మైక్రోన్యూట్రియంట్స్ మన బయోకల్చర్స్ కూడా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా మనం మొక్కలకు మొదట్లో వేసి మొక్క చుట్టూ గొయ్యి తీసి అందులో వేసి పైన మట్టి కప్పేసి నీళ్లు పెట్టాలి. దానికి పెట్టి కంపల్సరీ మల్చింగ్ చేయాలి. దేనికైనా సరే మొక్కకి మల్చింగ్ చేస్తే అందులో ఉన్నట్టు మంచి బ్యాక్టీరియా ఎండ తగలకుండా ఉండి అందులో డెవలప్ అవుద్ది. ఇందులో మెటరైజం కూడా వేసుకోవచ్చు. ఈ మెటరైజం వేసుకుంటే మీకు రూట్ గ్రాబ్స్ అయ్యి రాకుండా కాపాడుతుంది అనమాట మొక్కలాగా వేసుకున్నప్పుడు. ఇంకోటి కూడా చేయొచ్చు, కంపోస్ట్ అవ్వకముందే దీంట్లో కొంచెం రాక్ ఫాస్ఫేట్ కానీ బోన్ మిల్ కానీ వేస్తే అది కూడా తొందరగా మీకు అవైలబుల్ ఫార్ములాకి వస్తుంది. జనరల్గా మనం బోన్ మిల్ కంపోస్ట్ వేస్తే చాలా కాలం వరకు అది మొక్కకు ఉపయోగపడదని చెప్పుకుంటాం కదా. కంపోస్ట్ తయారయ్యేటప్పుడు అంటే వేడి రాకముందే వేసేస్తే ఆ వేళ్ళు అది కూడా దాంతో కలిసిపోయి తొందరగా మనకు రాక్ ఫాస్ఫేట్ కానీ ఈ బోన్ మిల్ కానీ మనకు ఉపయోగపడే ఫార్ములాకి మారిపోతుంది అనమాట. తర్వాత చల్లబడిన తర్వాత ఈ బయోకల్చర్స్ కలుపుకొని మనం మొక్కలకు వాడుకుంటే ఎక్సలెంట్ న్యూట్రియంట్ కింద తయారవుతుంది మొత్తం ఇది కంపోస్ట్. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, గార్డెన్స్ ఉన్న వాళ్ళకి, రైతులకి, ఎవరికైనా చిన్న చిన్న గార్డెన్స్ ఉన్న వాళ్ళు, కిచెన్ వేస్ట్ ఉపయోగించే వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. యాజ్ యూజువల్గా నా నెంబర్ ఉంటుంది, దానికి మీకు ఏమైనా వాట్సాప్ కావాలంటే పెట్టండి. ఇంపార్టెంట్ ఉంటే పెట్టండి, వాట్సాప్ పెట్టండి, ఫోన్లు చేయకండి అస్తమానం, పనిలో ఉండి ఎత్తుకుపోవచ్చు. అలాగే ఓకే అండి, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.